ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న జంజీ వారికి ప్రభుత్వం కదిలి రావాల్సిందే, నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే అంటున్న వైసీపీ నాయకులు ఎలా చూడాలంటారు? ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది నిజంగా జంజీ వారే అనుకోవచ్చు అంటారా? నిజంగా జంజీ అంటే నాకు అర్థమైంది ఏంటంటే పెన్షన్ తీసుకునే వాళ్ళని నిన్న క్లియర్గా అర్థమైంది. ఏంటంటే జంజీ అంటే కనుక 2000 ఇయర్లో పుట్టిన వాళ్ళని జంజీ అంటారు అనేది పబ్లిక్ గా తెలుస్తుంది. ఇప్పుడు డిఎస్సి పోస్టుల గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు? వీళ్ళంతా నిన్న చూసిన తర్వాత ఏంది పింఛన్ బ్యాచ్ మొత్తం ఒకే చోట కూర్చున్నారు. మాకెందుకంటే పెన్షన్లు వేయటానికి ఇంకా ఇల్లు తిరగకుండా ఇంక వీళ్ళు నాకు తెలిసి ఇప్పట్లో ఆపేటట్టు నాకైతే కనపట్ల. సెప్టెంబర్ 1కి ఇక అందరు కూడా ఒకే చోట ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా టైం కలిసి వచ్చినట్టు ఉంటుంది. పింఛన్ బ్యాచ్ మొత్తం ఒకే చోట కూర్చున్నారు కదా. ఎక్కడున్నావు రాజశేఖర్ అన్న అని చెప్పి ఒక ఆమె పాడింది చూసారా? ఇంకా ఆమె కూడా ఊరు బొమ్మంటుంది, కాడు రమ్మంటుంది అనే విధంగా పెన్షన్లు తీసుకునే వయసులో కూర్చొని వీళ్ళు మళ్ళీ డిఎస్సి పోస్టుల గురించి. అరే అలా కాదండి, ఒక మాట ప్రశ్నించే ప్రతి ఒక్కడు జంజీ అని చెప్పి మన అంబటి రాంబాబు గారు చెప్పారు కదండి నిన్న. ఇంకా వాళ్ళు ఏదన్నా చెప్తారండి. సరే, మీరు ప్రశ్న ఇచ్చేవాళ్ళు నిజంగా అసెంబ్లీకి వచ్చి ప్రశ్న ఇచ్చమని చెప్తున్నారు కదా. ఎందుకంటే పద్దాకలు అసెంబ్లీ ప్రస్తావన తెస్తారు మీరు? అసెంబ్లీకి రమ్మన్నామండి. మీకు జీతాలు ఎత్తుంది దేనికి? మీకు నెల నెలా జీతాలు ఎత్తుంది దేనికి? ప్రజల సమస్యల గురించి మాట్లాడకుండా మీరు ఎక్కడో ప్రెస్ మీట్లు పెడతాము, మనుషుల్ని చంపేస్తాము, బయటకు వచ్చాడు అంటే. నిన్న రీసెంట్గా దేవరపల్లి వెళ్ళారు, ఒక హోటల్ని నాశనం చేశారు. అమ్మ ఆ వీడియోస్ అన్ని వచ్చినాయి అమ్మ. కనకదుర్గమ్మ ఫోటో హిందువుల మనోభావాలకు దెబ్బతినే విధంగా మీరు అధికారంలో ఉన్నప్పుడు హిందువుల మీద దాడులు ఏ విధంగా జరిగినాయో అన్నీ చూసాం. రీసెంట్గా కనకదుర్గమ్మ ఫోటోలు పాల్గొట్టడం కానీ, ఆ హోటల్లో వస్తువులు పాల్గొట్టడం కానీ, అవన్నీ వీడియోలు వచ్చిన తర్వాత వాళ్ళు సెటిల్మెంట్ చేసుకున్నారు. వాళ్ళకి ₹1,00,000 ఇచ్చారు అన్నమాట కూడా మాకు తెలిసింది. ఇవన్నీ వాస్తవాలు అవునా కాదా అన్న విషయం మీకు తెలుస్తాయి. సరే, అవన్నీ కాదండి, ప్రశ్నించే ప్రతి ఒక్కళ్ళు జంజీనే అంటున్నారు. అదే అది ప్రశ్నించడానికి అసెంబ్లీకి రమ్మని చెప్తాను. మాకు మైక్ ఇవ్వరు, మీకు మైక్ ఇయ్యరు, మీకు అధికారం ఇయ్యరు. ఏం చెప్పాలి? ఇంకా నేను ఎక్కువ మాట్లాడితేనేమో నా మీద కేసులు నమోదు అవుతున్నాయి. ఇంకెక్కువ అన్ని నేను కట్ చేసుకోవాల్సి అవుతుంది. ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటండి, మేము అసెంబ్లీకి ఎందుకు రావాలి, అసెంబ్లీకి రాకుండా రోడ్డు మీద ప్రశ్నిస్తాం, మీరు అక్కడ రాజీనామా చేయాల్సిందే, మేము రోడ్డు మీద అడిగిన దానికి మీరు అసెంబ్లీలో సమాధానం చెప్పాల్సిందే అంటున్నారు. మరి మీరు రాజకీయ నాయకులు ప్రజల గురించి, రాష్ట్రం గురించి మంచి కోరే వాళ్ళైతే అసెంబ్లీకి వస్తారు. మేము అసెంబ్లీకి రాము, రోడ్ల మీదకి వస్తాము, మనుషుల్ని చంపేస్తామంటే మీకు ఈసారి ఇచ్చిన 11లో ఒకటి మిస్ అయింది అనే మాట మీరే చెప్తారు అన్నోడితో. ప్రతి ఒక్కడు అక్కడ కొడాల నాని గాడు కానీ, దేవినేని అవినాష్ కానీ, వాడు బైరెడ్డి సిద్ధార్థ, వాడైతే ఏకంగా బైరెడ్డి సిద్ధార్థ గాడైతే పోలీసు అధికారులకే వార్నింగ్ ఇస్తున్నాడు. మేము అధికారంలోకి వస్తే ఏ విధంగా అయితే ఏ తప్పు చేశారా, నిజంగా పోలీసులు తప్పులు చేసినట్టయితే వాడు కొడాల నాని గాడు మొన్న ఏం మాట్లాడుతున్నాడు, అంతమంది మగవాళ్ళ మధ్య ఒక ఆడపిల్ల ఎందుకు వెళ్ళి ఏమనాలి చెప్పండి? ఆమె పోలీసు అధికారి. అయినా ఒక్కటెక్కడ కానిస్టేబుల్స్ ఉన్నారు కదా అక్కడ. ఏమండి అసలు అలాంటి మాటలు మాట్లాడిన తర్వాత వీడికి మొన్న కొడాల నాని గారు అంత ఏంటంటే కనుక అలా పంపించి వాళ్ళ మీద ఏదన్నా దాడులు జరిగితే కనుక తప్పుడు కేసులు పెట్టడానికి పోలీసులను అడ్డం పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? పోలీసు అధికారుల మధ్య పోలీసు, ఆ లేడీ పోలీసు వస్తే మీరు నువ్వు మాట్లాడాల్సిన మాటలేందిరా? అంటే ఇప్పటిదాకా నేను లోపల వెళ్ళలేదనేక నీ గోల. గుడివాళ్ళ నీకు అంకుశం సినిమాలో ఆ రౌడీని కట్రాయర్ మీద తీసుకెళ్తారు చూడు. మీరు ఆ మాట అంటున్నారు, మహా అయితే ఏం చేస్తారు, 40-50 రోజులు లోపల పెడతారు, అంతకు మించి ఏమైనా పేగలరా మీరు అంటున్నాడు కదా. అబ్బాయికి ఏం జరిగిందో తెలుసుగా. ఎరా 9 నెలలు కుక్కను కొట్టినట్టు కొట్టారు. ఇంకా ఆయనే చెప్పాడండి, నేను కాదు. ఇప్పుడు ఎవరి కోసం నేను మాట్లాడాను? పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, చంద్రబాబు గారి గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ.
ఇష్టానుసారంగా మాట్లాడాను అంటే వెనక నుండి సజ్జలు చేపించాడు అని చెప్పి డైరెక్ట్ చెప్పాడు. ఆ? ఏమండి, పాపం నిజం చెప్తున్నా, వైసీపీ కోసం అంత కష్టపడ్డాడు. మరి అలాంటి వ్యక్తి ఎవరు నువ్వు అంటే వాడి మనదా చెప్పండి? ఇప్పుడు వాళ్ళకి మండిందో లేదంటే అది ఐస్ నాకు బాధ అనిపించింది ఎక్కడ అంటే పాపం అతను అన్నం కూడా తినలేదంట. కానీ టీడీపీ పార్టీలో ఎట్లా ఉంటుందంటే 365 రోజులు మీరు మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళండి, భోజనం ఫెసిలిటీ మీరు రెడ్డా, కమ్మ, నాయుడా, బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా అనేది అనవసరం, కడుపు నిండా భోజనం పెడతారు. ఇవన్నీ ఓకే అండి, అవి వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారాలు, మనకు సంబంధం లేని విషయం అది అసలు. ఎందుకంటే ఫుడ్ పెట్టకపోవటం అనేది నాకు బాధ అనిపించింది. అంటే వాళ్ళు పెట్టుకుంటారు పెట్టుకోరు మనకెందుకండి అది. ఏది ఏమైనా కూడా పార్టీ కోసం అంత కష్టపడి అన్ని కేసులు పెట్టించుకొని ఇప్పుడు మీరు ఫుడ్ పెట్టలేదు అంటున్నారు, మరి 3,70,00,000 ఏం చెప్పలేదండి ఫుడ్ పెట్టలేదని. వాడే బోరుగడ్డ అని డైరెక్ట్ గా నాకు 4 గంటలు బయట కూర్చోబెట్టి అతను ఒక్కడే రాల, వాళ్ళ వైఫ్ కూడా వచ్చారు. ఓకే అండి, వాళ్ళ వైఫ్ వచ్చారు, మరి 3,70,00,000 రూపాయలు ఎగ్ పఫ్లకి ఎలా ఖర్చు అయిందండి ఫుడ్ పెట్టకపోతే జనాలకి? ఎవరు జగన్మోహన్ రెడ్డి తింద ఈడేం తినలే దగ్గరికే రానిలా. ఈ బయట ప్రెస్ మీట్ లో బయట ఇంట్లో గుంటూరులో ఉండి మాట్లాడాడు తప్పితే పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాల. సరే, వాళ్ళ సంగతి ఓకే. అసలు ఎంతకీ ఏంది, నారా లోకేష్ గారి చేత రాజీనామా చేపిస్తున్నారా లేదా? రాష్ట్రం మొత్తం అట్టుడికి పోతుందంట, కొత్తలాడిపోతుందంట. అసలు నీకు అంటే కోపం ఉంటదిలే కానండి, 10th తప్పిన వాళ్ళకి టీచర్ మీద కోపం ఉంటది, ఈ మాట వాస్తవం. ఎందుకంటే నాకు మ్యాథ్స్ రాదు, కొద్దిగా మ్యాథ్స్ టీచర్ మీద నాకు కోపం ఉండే, కానీ మరీ ఇంత కోపం కాదు. టీచర్ల ఉద్యోగాలు మొత్తం తీసేస్తాను అధికారం వస్తే, ఇది చాలా తప్పు కదా. 16,000 మంది డిఎస్సి పోస్టులు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైపోవాలా? స్పోర్ట్స్ కోటాలో వచ్చింది అంటే వాళ్ళకి డిఎస్సి అవసరం లేదు అని చెప్పినా కూడా అసలు వీళ్ళు ఎలాంటి బ్యాచ్ అండి, వీళ్ళ తీసుకో ఆ పేరు నాని గాడిని ఏమనాలి ఏంటి మళ్ళీ అసలు మనకి ఓకే, ఇదంతా ఓకే అండి. కొడాలి నాని బయటకు వచ్చాడు, అలాగే చూస్తే గనక మరో పక్కన అనిల్ కుమార్ యాదవ్ కూడా బయటకు వచ్చి ఇద్దరు సేమ్ డైలాగ్, ఒకటే అనిల్ కుమార్ యాదవ్ మహా అయితే 40-50 రోజులు లోపల వేస్తారు, అంతకు మించి ఏమైనా చేయగలరా మీరు అంటున్నాడు. నిజంగా లోపల వేయాలి అంటే మంగళగిరి పార్టీ ఆఫీస్ బాలగొట్టినప్పుడు పరిటాల శ్రీరామ్ వాళ్ళ అమ్మగారు ఒకే మాట చెప్పారు, సార్ రేపు అధికారం వస్తే 2 నెలలు వదిలేయండి, మొత్తం క్లీన్ చేసుకుంటూ వెళ్తామని చెప్తే బాబు గారు ఒప్పుకోవాలి. అనంతపురం దగ్గర స్టార్ట్ అయితే ఇక మొత్తం అటు మాచర్ల దాకా మొత్తం అయిపోయేది. ఎవరైతే మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారో, బాబు గారు ఆఫీస్ మీద దాడి చేశారో, గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారో, ఎవరు గంజాయిని తీసుకొచ్చారో అన్నీ తెలుసా అండి. సరే, ఇవన్నీ ఒక ఎత్తండి. మళ్ళీ శ్రీకాకుళం దగ్గర దేవరపల్లి దాకా వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి మాత్రం ఆలూరు ఎమ్మెల్యేని పరామర్శించడానికి ఎందుకని వెళ్ళలేకపోయారనుకోవాలంటారు? ఒక ఆలూరు కాదు, మా గుంటూరు వంటవను ముస్తఫా ఉన్నాడు. ఇది అసలు మా ఎస్టీ మా బీసీ మా మైనార్టీ అంటారు, మరి మైనార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే ఎందుకు పరామర్శకు రాలేదంటారు? మరి నాకు అర్థం కాల, చేసింది ఒక కిడ్నాపే కదా ఇది. ఏం లారీలో ఉన్న జనాలని కిడ్నాప్ చేసింది, జనాల్ని. మరి ఆ లారీలో ఏముందో తెలియదు, ఆ గంజాయి ఉందో తెలియదు, పొగాకు ఉందో తెలియదు. ఆడబోయి ఏమంటున్నాడు, బియ్యం తింటే క్యాన్సర్ వచ్చింది, మిరగాయలు తింటే అల్సర్ వచ్చింది, మామిడికాయ తింటే షుగర్ వచ్చింది. ఇవన్నీ చెప్పింది చంద్రబాబు నాయుడు గారు అంటండి, జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎక్కడ ఏ వీడియో కనపడలేదు. ఎక్కడా కూడా బియ్యం తింటే క్యాన్సర్ వచ్చింది, మిరగాయ తింటే అల్సర్ వచ్చింది, మామిడికాయ తింటే ఆయనేమి డాక్టర్గా ఈ మాటలు ఏం చెప్పలా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఈయన బయటకు వచ్చి ఏదో ఒకటి ఆయన ప్రెస్ మీట్ పెడితే కవర్ చేసుకోవటానికి వాళ్ళ కార్యకర్తలకే తల బీక్కోవాల్సి వస్తుంది. బాబు గారు ఇప్పుడు ఏంటి అనేది, మొన్న భోగాపురం అయిపోయింది, 27 పోలవరం అయిపోయింది, 28 అమరావతి ఫస్ట్ పేజ్ పనులు కూడా పూర్తవుతాయని చెప్పి డైరెక్ట్ చెప్పారు. ఇక వెలుగొండ కూడా పోలవరం మేమే కట్టాం మాదే కనత అంటున్నారు, మరి భోగాపురం మాదే అంటున్నారు, పోలవరం మాదే అంటున్నారండి. ఆంధ్రప్రదేశ్కి పోలవరం
అవసరం లేదు అన్నమాట జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వీడియో నా దగ్గర ఉంది. మీకు చూపిమంటే చూపిస్తాను, మీకు వాట్సాప్ చేయమంటే చేస్తాను. పోలవరం వద్దు అన్న వ్యక్తి ఆయనే, పోలవరం కట్టింది మేమే అని చెప్పి మాట. అసలు పోలవరం అంటే నాకే అర్థం కాలేదు అంటే ఇంకేం అర్థం అయితే అని చెప్పిన మాట్లాడిన వ్యక్తి ఎవరు? అమ్మటి రాంబాబు కదా.